ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఈ క్షణమే ఇది విను. మరు క్షణంలోనే ఒక మంచి మిరాకిల్ జరిపిస్తానమ్మా. చూడగానే నీ బాబా చెప్పేది విను. ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది. పొరపాటున కూడా ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు బిడ్డ. వెంటనే అందుకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి మిరాకిల్ని మనకి అందించబోతున్నారో ఇంతలా బాబాగారు మనకి చెబుతున్నారు అంటే దీని వెనక ఏదో ఒక అర్థం, పరమార్థం అయితే ఖచ్చితంగా దాగి ఉంటుంది. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఇంతలా బాబాగారు ఎందుకు చెబుతున్నారో, ఎలాంటి అవకాశాన్ని అందించబోతున్నారో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం బాబాగారు చెప్పినట్లుగానే విందామండి. ఎందుకు అంటే బాబాగారు ఏదైనా సరే ఒక చిన్న సందేశం అయినా సరే మన జీవితాన్ని మార్చేదిగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే కదా. ప్రతిరోజు బాబాగారు పంపే సందేశంలో ఏదో ఒక అర్థం, పరమార్థం అయితే ఖచ్చితంగా దాగి ఉంటుంది. కాబట్టి బాబాగారు పంపే మాటలను, అలానే సందేశాలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి. జాగ్రత్తగా ఆఖరి వరకు వింటే ఖచ్చితంగా మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం, అలానే మన జీవితాలనే మార్చేసే ఒక అద్భుతమైన మాట ఇవన్నీ కూడా దాగి ఉంటాయి. కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా విందామండి. ఖచ్చితంగా జీవితాన్ని మార్చుకుందాం. ఇంతవరకు బాధాకరంగా ఉన్న మన జీవితాన్ని కూడా మనం సంతోషంగా మార్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశంలోకి అయితే వెళ్ళిపోదామా? తల్లి, ఇప్పుడే ఇది వినమ్మా. ఎందుకంటే నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి, బాబా అసలు ఏంటి ఈ జీవితం, ఎందుకు నన్ను పుట్టించారు, చెప్పండి బాబా, ఇకనైనా నాకు సమాధానం ఇవ్వండి, నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోండి, ప్రతి ఒక్కరి జీవితంలో జరిపిస్తున్నారే, అలాంటిది నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని సాయి సాయి అని ప్రార్థిస్తున్నాను కదా. నా జీవితంలో కూడా ఒక మిరాకిల్ జరిపించకపోతారా, ఒక అద్భుతాన్ని సృష్టించకపోతారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఒక్కసారైనా మీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించండి సాయి, నాకు కనిపించండి బాబా అని నువ్వు నన్ను ఆశగా అడుగుతూ, కోరుతూ ప్రార్థన పెడుతున్నావు కదా. అలానే నాకు ఈ కాలాన్ని కాస్తైనా అనుకూలంగా మార్చు బాబా. ప్రతిరోజు బాధలు, కష్టాలు, సమస్యలు, వీటితోనే నా జీవితం గడిచిపోతుంది సాయి. ఆఖరి సమయంలో అయినా ఏదో ఒక అద్భుతాన్ని జరిపించండి బాబా. నేను కోరింది, ఆశపడింది నాకు దక్కేలా చేయండి తండ్రి. ఒక్కసారైనా మీ దర్శన భాగ్యం కల్పించు సాయి అని నా దగ్గర ప్రార్థన పెట్టుకుంటూ మొరపెట్టుకుంటున్నావు కదా, కన్నీరు కారుస్తున్నావు కదా. బిడ్డా, నువ్వు ఒక్క విషయం మర్చిపోతున్నావమ్మా. ఏంటి బాబా? నేను ఏం మర్చిపోయాను బాబా? అన్నీ గుర్తుపెట్టుకున్నానే, ఏం మరిచాను అడుగుతున్నావా? చెబుతాను, కాస్త మనసు పెట్టి వినమ్మా. చూడు తల్లి, నేను ఎక్కడో లేనమ్మా, నేను నీ దగ్గరే, నీతో పాటే ఉన్నానని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు చెప్పు. నేను ప్రతిసారి కూడా నువ్వు ఆశపడింది నీకు ఇస్తున్నాను, అందిస్తున్నాను, నా దర్శన భాగ్యం నీకు కల్పిస్తున్నాను కూడా. కానీ నువ్వే నన్ను గుర్తించడం లేదమ్మా. అందుకు నీకు ఒక ఉదాహరణ కూడా చెప్పనా తల్లి? నా భక్తులు, నా బిడ్డ ఒకరు నా వద్దకు వచ్చి, బాబా నాతో ఒక్కసారి మాట్లాడరా అని ఆశగా అడిగింది. ఇక వెంటనే పెద్ద ఉరుములు కూడా వచ్చాయి. కానీ ఆ విషయాన్ని నా భక్తుడు గమనించలేదు. మళ్ళీ నా వద్దకు వచ్చి, బాబా నాకు ఒక్కసారి కనిపించండి, వినిపించండి అని శరణు వేడారు. ఇక వెంటనే ఆకాశంలో ప్రకాశవంతంగా నా బిడ్డకు కనిపించేలా మెరుపులు వచ్చారు. మెరుపులా నేను నా బిడ్డ వద్దకు వచ్చాను. అయినా సరే నా బిడ్డ నన్ను చూడలేకపోయింది. మళ్ళీ నాకు బదులు ఇవ్వండి తండ్రి, నా ప్రశ్నలకి ఇకనైనా సమాధానం ఇవ్వండి అని గట్టిగా పిలిచారు. ఇక వెంటనే ఒక కోయిల కూసింది. అయినా సరే నా భక్తుడు నన్ను గమనించలేదు. బాబా నన్ను ఒక్కసారి వచ్చి తాకండి అని నన్ను అడగగానే ఒక సీతాకోక చిలుకలా నేను వచ్చి తన చేతి మీద వాలాను. అయినా తాను తన్ని పట్టించుకోకుండా తరిమేసింది. ఇలా నా భక్తుడు అడిగినవన్నీ కూడా నేను చేశాను. తను అడిగినట్లుగానే పలికాను, కనిపించాను, మాట్లాడాను.
అలానే నా స్పర్శని కూడా తనకి తాకేలా చేశాను. అయినా సరే నా బిడ్డ నన్ను గుర్తించలేదు, అస్సలు నన్ను కనిపెట్టలేదు. అడిగినవన్నీ చేశాక కూడా గుర్తించే శక్తి లేకుండా పోయింది. ఇలానేమ్మా భగవంతుడు కూడా నువ్వు కోరినవన్నీ కూడా నీకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అందిస్తూనే ఉంటాడు తల్లి. కానీ నువ్వే వాటిని గుర్తించాలి, గమనించాలి. అన్నీ కూడా నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు కూడా చేస్తున్నానమ్మా. కానీ పొరపాటున కూడా నువ్వు వాటిని అస్సలు గుర్తించడం లేదు. నీ బాబా ఎప్పుడు నీతోనే విశ్వం రూపంలో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక నువ్వు దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నేనే నిన్ను స్వయంగా తాకుతాను అని అనుకోకు. ఏదో ఒక రూపంలో ఒక పక్షిలా, జీవిగా, గాలిలా అయినా సరే ఇలా ప్రతి ఒక్క జీవిలో ఈ ప్రకృతిలోనే నీ బాబా కలిసిపోయి ఉంటారు. నేను నీ కళ్ళకే కాదు, నీ మనసుకి కూడా కొన్ని మిరాకిల్స్, అద్భుతాలను చూపిస్తున్నాను. కాస్త గమనించు. నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నీకు ఒక్కో మార్పుని నేను ఇస్తూనే వచ్చాను. అయినా నువ్వు ఇంతకుముందు నేను చెప్పిన నా బిడ్డవలే నా సంకేతాలను గుర్తించలేకపోతున్నావు. మాయ అనే భ్రమలో ఉండిపోతున్నావమ్మా. అలా నేను వచ్చినా నువ్వు నన్ను గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఒక మార్పు జరిపించు బాబా, జరిపించు బాబా అని అడుగుతూనే ఉన్నావు. నేను ప్రతిరోజు నీ జీవితంలో మార్పులు తెస్తూనే ఉన్నానమ్మా. వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా, గ్రహించకపోయినా కానీ మార్పులు జరుగుతూనే ఉంటాయి. అలా జరిపించే బాధ్యత నాది. నా జీవితాన్ని నా బాబా మారుస్తారు అనే నమ్మకంతో ఉండు. నమ్మకంతో పాటు కాస్త ఓపికతో ఉండు చాలు. అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా నా పాదాల దగ్గర నుంచి దూరంగా వెళ్ళకు తల్లి. ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారిని నేను చూపిస్తాను. నీ పూర్తి నమ్మకం, నీ ఆశ నాపై పెట్టు చాలు. తప్పకుండా నీ బాబా లీలలు నువ్వు తెలుసుకుంటావు. ఎవరైతే, ఏ బిడ్డైతే నన్ను ప్రతి క్షణం తలుచుకుంటారో, ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో, ఎవరైతే నన్ను ఎక్కువగా ఇష్టపడతారో వారు అన్ని సందర్భాలలో, అన్ని స్థలాలలో నన్ను చూడగలరు. ఇక ఇప్పుడు నీ జీవితంలో ఒక మంచి మిరాకిల్ జరిపించాలనుకుంటున్నానమ్మా. నేను నిర్ణయం కూడా తీసేసుకున్నాను. అది మార్చడం ఇక ఎవ్వరి వల్ల కుదరదు తల్లి. నీకు కావలసింది స్వయంగా నేనే అందిస్తాను. నీ పూర్వజన్మ పుణ్యం వలనే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు, నా ఈ సందేశాలను వినగలుగుతున్నావు, నన్ను దర్శించగలుగుతున్నావు. ఇక ఇన్ని జరుగుతున్నా, ఇన్ని జరిపిస్తున్నాను కదా. నన్ను దర్శిస్తున్న నీకు అద్భుతమైన మార్పుల్ని కూడా కల్పిస్తాను. నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో వారికి మారు వేషంలో అయినా సరే వాళ్ళ వద్దకు వచ్చి అద్భుతాలు జరిపించే బాధ్యత నాది. వాళ్ళ జీవితాలను చక్కబెట్టే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతం జరిపిస్తానమ్మా. నమ్మకంతో ఎదురుచూడు తల్లి. అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. ఇక నీకు భయం ఎందుకు చెప్పు. నీ సాయి తండ్రి నీకు తోడుగా, నీతో పాటుగా ఉండగా ఇక నువ్వు దేనికి భయపడుతున్నావు? నువ్వు కోరుకున్న అద్భుతాన్ని, మిరాకిల్ని ఖచ్చితంగా నీ జీవితంలో జరిపించే తీరుతాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ. నీ బాబా ఎప్పుడు నీతోనే, నీతో పాటే, నీ పక్కనే ఉంటాను. ఇక దేనికి కూడా భయపడకు, కంగారు పడకు, అస్సలు అధైర్యపడకమ్మా. నీ బాబా రోజు నీ కోసం ఒక సందేశాన్ని పంపుతున్నాను కదా. వాటిని జాగ్రత్తగా విను, అనుసరించు. నీ లైఫ్లో ఖచ్చితంగా మిరాకిల్ జరుగుతుంది బిడ్డ. నీ బాబా నీకు మాట ఇస్తున్నారు కదా. నేను అస్సలు మాటలు తప్పను తల్లి. నేను చెప్పినవి చెప్పినట్లుగానే జరిపిస్తాను, జరిపించి తీరుతాను. నువ్వు నీ బాబా మీద నమ్మకాన్ని ఇంకా ఇంకా రెట్టింపు చేసుకోవాలి, కానీ ఎప్పుడూ తగ్గించుకోవద్దు తల్లి. ఇలా నువ్వు నాపై ఎప్పుడైతే ఇంకా ఇంకా నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటావో ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం మార్చే పూర్తి బాధ్యతను నేను తీసుకుంటానమ్మా. ఇక నువ్వు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరం ముందుకు తీసుకువచ్చారు. అలానే అతి త్వరలోనే మన జీవితంలో ఒక మిరాకిల్ జరిపిస్తారని బాబాగారు చెప్పారు. అంటే ఇది ఖచ్చితంగా జరిపించే తీరుతారన్నమాట. కాబట్టి బాబాగారిని నమ్మండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ జీవితంలో కూడా ఒక అద్భుతం అయితే జరుగుతుంది.
సో ఇక మరి విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం, అలానే ఈ సంకేతం, బాబాగారు జరిపించబోయే మిరాకిల్స్, ఇవన్నీ కూడా మీ అందరికీ ఎంతో బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.